మసూద్ అజార్ భారతదేశం దాదాపు 20 ఏళ్లుగా కూడా ఈ మసూద్ అజార్ అనే పైన కూడా వేట కొనసాగిస్తోంది. ఎస్పెషల్లీ భద్రతా దళాలతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఎప్పుడైతే దొరుకుతాడో మసూద్ అజార్ అని కూడా వేచి చూస్తున్నాయి. మసూద్ అజార్ మొదట్లో 2000 సంవత్సరంలో జైషే మహమ్మద్ అనే ఒక ఉగ్రవాద సంస్థలో కూడా జాయిన్ అయ్యాడు. అంతకు ముందు హర్కతుల్ ముజాహిద్ అనే ఉగ్రవాద సంస్థతో పెట్టి ముజాహిదీన్ అంటే సిమిలర్ గా ఒక మీనింగ్ ఏంటంటే సమర యోధుడు అనే మీనింగ్ కూడా వస్తుంది ముజాహిద్ అనేది. ఎస్పెషల్లీ కాశ్మీర్ లో బుర్హాన్ అనే ఒక ఆతంకవాదిని ఎన్కౌంటర్ చేసినప్పుడు కూడా కాశ్మీర్ మొత్తం బుర్హాన్ ఇజం ముజాహిద్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అప్పుడు కూడా ఈ మసూద్ అజారే ముజాహిద్ అనే పేరుతోని అంటే ఒక స్వాతంత్ర సమర యోధుడనే చెందిన మీనింగ్ తోని కూడా కాశ్మీర్ లో ఒక అరాచకం సృష్టించాడు. ఇలా బుర్హాన్ అనే ఎన్కౌంటర్ కాదు, కాశ్మీర్ లో దాదాపు 20 సంవత్సరాల పైగా కూడా ఈ లష్కరే జైషే మహమ్మద్ తో పాటు అలాగే లష్కరే తోబాతో కోఆర్డినేట్ చేస్తూ కూడా ఈ మసూద్ అజార్ అరాచకాలు సృష్టించాడు. అయితే 2000 సంవత్సరంలో జైషే మహమ్మద్ అనే ఉగ్ర సంస్థను స్థాపించాడు. మసూద్ అజార్ ని 1994లో భారత ప్రభుత్వం అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. అతన్ని విడిపించేందుకు ఉగ్రవాదులు 1999లో భారత విమానాన్ని హైజాక్ చేశారు. కాందహార్ అక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో తీసుకెళ్లి ప్రత్యేకంగా అక్కడ నుంచి డిమాండ్లు పెట్టారు టెర్రరిస్టులు. అప్పుడు డిమాండ్లు పెట్టడంతో హైజాక్ ఇన్సిడెంట్ అందరికీ తెలిసిందే. దీంతో అతనితో పాటు మరో 2 కరుడు గట్టిన తీవ్రవాదుల్ని భారత ప్రభుత్వం విడుదల చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అతన్ని భారత్ వేటాడుతోంది. భారత్ ఆర్మీ కూడా ఒక రేంజ్ లో కూడా దూకుడులో ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మసూద్ అజార్ పరిస్థితి ఏంటనేది కూడా ఎవరికి తెలియట్లేదు. మసూద్ అజార్ ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎప్పుడు హై సెక్యూరిటీ కల్పించే పాకిస్తాన్ ప్రభుత్వమే అతనికి సెక్యూరిటీ కల్పించిందా లేక మరెక్కడైనా దాక్కున్నాడా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే అతని సెక్యూరిటీకి ఏమైనా లోపాలు ఉన్నాయా, ఎక్కడైనా దాక్కున్నాడా బంకర్లలో, లేకపోతే ఆర్మీ స్వయంగా తీసుకెళ్లి ఆర్మీ ఆఫీసర్లకు ఉండే బంకర్ లో దాచిపెట్టారా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ మసూద్ అజార్ అనే వాడిని కూడా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ వరల్డ్ లో కూడా పేరుగాంచారు. యునైటెడ్ నేషన్స్ లో కూడా భారత్ పలుమార్లు మసూద్ అజార్ ప్రస్తావన కూడా తీసుకొచ్చింది. అయితే ఖచ్చితంగా దీనిపైన ప్రత్యేకంగా పాల్గామ దాడి వెనుక కూడా మసూద్ అజార్ హస్తం ఉందనేది కూడా భావిస్తున్నారు. మసూద్ అజారే టార్గెట్ అనేది భద్రతా దళాలకి చాలా క్లియర్ గా తెలుపుతున్నారు. అసలు మసూద్ అజార్ ఒకవేళ పొరపాటున దొరికితే అంటే టెర్రరిస్ట్ మళ్ళీ కూడా ఎయిర్ స్ట్రైక్ జరిగే అవకాశం ఉందనేది కూడా ఒకటి ప్రచారంలో ఉంది. ఒకవేళ ఈసారి మసూద్ అజార్ చిక్కితే మాత్రము భారత వాయుసేన కానీ భద్రతా దళాలకి కనీసం శరీరంలో ఒక్క అంగుళం కూడా కనిపించకుండా చేస్తారనేది కూడా ఒక చర్చ జరుగుతోంది. మరోవైపు మసూద్ అజార్ పై భారత్ ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే కూడా సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే ఇది కొద్ది రోజుల కిందట ఆయన అసలు కథ మిగిలే ఉంది అంటే అభి పిక్చర్ బాకీ హే అంటూ కూడా దాన్ని మసూద్ అజార్ ని కోట్ చేస్తూ కూడా ఆయన ఈ కోట్ అంటే ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు చర్చ అంతా కూడా ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలు భారత్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ద్వారా సుమారు 100 మంది పైగా ఉగ్రవాదులను హతమార్చినట్లు స్వయంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఇక జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబ సభ్యులు కూడా భారత్ చేసిన ఆపరేషన్ సింధూర్ దాడులో హతమైన విషయం తెలిసిందే. మసూద్ అజార్ ఫ్యామిలీకి చెందిన 14 మంది చనిపోయారనేది కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇటీవల ఒక ప్రకటన చేశారు. భారత్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ₹1 నష్టపరిహారం ఇవ్వనున్నట్టు కూడా ప్రకటించారు. ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబీకులకు ఒక్కొక్కరికి ₹1 ఇవ్వనట్లు కూడా షరీఫ్ వెల్లడించారు. పాకిస్తాన్ పిఎంఓ అఫీషియల్ గా ప్రెస్ రిలీజ్ లో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో మసూద్ అజార్ కి నష్టపరిహారం కింద ₹14 కోట్ల దక్కే అవకాశం ఉన్నాయనేది కూడా ప్రస్తుతం జరుగుతోంది. వైమానిక దాడుల్లో తన సోదరి అలాగే ఆమె భర్త మేనల్లుడు అతని భార్య మరద
ప్రమాదంలో మరో 5 చిల్లర్లు కూడా మృతి చెందినట్లు మసూద్ అజార్ ఒక ప్రకటనలో వెల్లడించిన విషయం తెలిసిందే. మసూద్ అజార్ ఫ్యామిలీలో ప్రస్తుతం అతను ఒక్కడే బ్రతుకున్నట్లు కూడా భావిస్తున్నారు. అతను దీంతో ప్రాణాలు కోల్పోయిన ఆ 14 మందినే అతనే వారసుడు కాబట్టి పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చి ఆ 14 కోట్లు అతనికే దక్కుతాయని కూడా అంచనా వేస్తున్నారు. కాగా ఆపరేషన్ సింధూర్ లో భాగంగా బావల్పూర్ లో ఉన్న ఉగ్ర స్థావరాలపైన భారత్ మే 7వ తేదీన దాడి చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ కంట్రీలోనే 12వ అతిపెద్ద నగరం ఇది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఆపరేషన్స్ అన్ని అంటే ఈ నగరం కేంద్రంగానే ఉంది. లాహోర్ కు సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఈ బావుల్పూర్ ఉంది. జామియా మస్జిద్ సుబాస్ అల్ ఉస్మాన్ అలీ అనే ఓ క్యాంపస్ కూడా ఈ ప్రాంతాన్ని కూడా పిలుస్తుంటారు. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ టీచర్.